హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ. మేమైతే ద్రాక్షారామం నుండి సామర్లకోట అయితే వెళ్ళామండి. శివుడి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం చూసారా అండి? ఆధ్యాత్మికంగా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఒకటి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల కుమారరామ భీమేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు. సామర్లకోటలోని భీమేశ్వర ఆలయం నిర్మాణ శైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. మరి ఈ ఆలయ విశేషాలను మరికాస్త వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు బాల త్రిపుర సుందరిగా పూజలందుకుంటుంది. అపురూప సౌందర్యవతి అయిన ఈ మాతను చూడడానికి 2 కళ్ళు చాలవు. ఆలయంలో ఉయ్యాల స్తంభం నేటికి ఊపితే ఊగుతుంది. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహంకాళి, శనేశ్వరుడు నవగ్రహాలు కొలువై ఉండటం చూస్తారు. మండపంలో ఉన్న నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడి ఉన్నది. ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉన్నప్పటికీ శిల్పి తన శిల్పకళ వైవిధ్యంతో నిర్మించడంతో ఏ 2 స్తంభాలు ఒకేలా ఉండకపోవడం గమనార్హం. ఇక్కడ శివలింగం సున్నపు రాయిచే నిర్మితమై తెల్లని రంగులో చూడముచ్చటగా ఉండి భక్తులను ఆకర్షిస్తుంది. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నానండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. నెక్స్ట్ అయితే మేము సామర్లకోట నుండి పిఠాపురం అయితే వెళ్తున్నాము. ఆ వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తానండి.